హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మార్ట్స్ అని. ఈరోజు నేను మీకు అటుకులతో పకోడీ చూపించబోతున్నాను. ముందుగా మనము బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకుల్ని నానబెట్టుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం రెడీగా ఉంచుకోవాలి. తర్వాత గిన్నెలో మనం నానబెట్టుకున్న అటుకులను పిండి వేసుకోవాలండి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అటుకులు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కొద్దిగా ఉప్పు వేసి పసుపు వేసి బాగా కలుపుకున్నట్లయితే అందులోని ఉల్లిపాయలోని వాటరే మనకి సరిపోతుంది. వేరే వాటర్ అవసరం లేదు. కొద్దిగా కారం, 4 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కూడా వాటర్ అవసరం లేదండి. కొద్దిగా కావాలనిపిస్తే కొద్దిగా తడి చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ ఉంటే మనకి పకోడీలు చాలా చక్కగా వస్తాయి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. చూసారా చాలా ఎంత క్రిస్పీగా వచ్చాయో. వాటరే అవసరం లేదండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.